నమస్కారం అండి. నా పేరు అరుణ్ కుమార్ దేశ్ముఖ్. మా ఊరు వచ్చి బూరుగడ్డ, హుజూర్నగర్ మండల్, సూర్యాపేట డిస్టిక్. నేను ప్రజెంట్గా హుజూర్నగర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గతంలో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. 95 నుంచి సర్పంచ్గా ఉన్నాను. తర్వాత మా మిసెస్ 2013లో మా మిసెస్ కూడా సర్పంచ్గా ఉంది. నా రాజకీయ ప్రస్థానం వచ్చేసి 1985 అప్పుడు జనరల్ ఎలక్షన్ అప్పుడు నేను ఫస్ట్ క్యాంపెయిన్గా స్టార్ట్ చేసి అంచెలంచెగా పార్టీలో పదవులు పొందుతూ జిల్లా సెక్రటరీగా అలాగే ఉపాధ్యక్షుడిగా అలా చేసుకుంటూ వచ్చేసి 1995లో నేను సర్పంచ్ కావడం జరిగింది బురోడ గ్రామం నుంచి. అంతకుముందు మా వచ్చేసి రాజకీయ నేపథ్యం, మా ఫాదరు కోఆపరేటివ్ సింగిల్ విండో చైర్మన్గా ఉండేటోడు, మా మామయ్య కూడా సింగిల్ విండో చైర్మన్ ఉన్నారు. అంతకుముందు 1967లో మా చిన్న తాతగారు సర్పంచ్గా ఆయన కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ భావాలకి ఇదయ్యి అప్పటి నుంచి ఇందిరాగాంధీ మీద ఉన్న స్ఫూర్తి, రాజీవ్ గాంధీ గారితో నేను 2-3 సార్లు రాజీవ్ గాంధీ గారిని కూడా కలవడం జరిగింది. వారి మీద ఉన్న స్ఫూర్తితో అలాగే కంటిన్యూ అవుతున్నాము. ఇంతవరకు పార్టీలో మారింది లేదు. ఇంకోటి ఏంటంటే, నేను గతంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసేటోడిని. గ్రామంలో కావచ్చు, బయట కూడా. నాకు ఒక నాగేంద్ర యువకుమని అని చెప్పి ఒక యువకుమని స్థాపించి దాని ద్వారా స్వచ్ఛందంగా కొన్ని పనులు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగిన కరోనా టైంలో కూడా గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వాళ్ళకి వడ్లు ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సేవా దృక్పథంలో వచ్చింది. మా ఊరు ఎప్పుడు కూడా కక్షలతో నిండిపోయి ఉండేది. గతంలో మా చిన్నతనంలో నేను గతంలో హాస్టల్లో ఉండేవాడిని. హాస్టల్ ఇంటికి వచ్చినా కూడా ఎప్పుడు గొడవలు, ఏదైనా పండగకి ఇంటికి వస్తే అక్కడ హాస్టల్లో ఉన్నట్టుగా ఉండేది. ఇక్కడ కూడా వచ్చాక ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండా ఇక్కడ గొడవలతో ఉండటం వల్ల నాకు ఆ స్ఫూర్తి ఉంది. ఈ ఊరిని ఎట్లయినా బాగు చేయాలి అనే ఉద్దేశంతో సర్పంచ్ కావడం, సర్పంచ్ ఒక్క గొడవ కూడా లేకుండా ఉండడం ఇవాళ వరకు కూడా నా ఆధ్వర్యంలో చేయడం జరిగింది. నా తర్వాత కూడా మా స్నేహితులందరూ కూడా కొంతమందిని సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, నీరు సంఘం, కోఆపరేటివ్గా ఇట్లా నాతో పాటు అందరినీ కూడా మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటిదాకా మా గ్రామాన్ని ఎంతో అందరి కృషితో ఎంతో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే నేను 95లో సర్పంచ్ అయిన తర్వాత స్కూల్ బిల్డింగ్స్ కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, తర్వాత కాలువలు కానీ ప్రతిదీ కూడా మరమ్మతులు చేసుకుంటూ వచ్చాము. ఒకప్పుడు ఎంతో వెనకబడినటువంటి ఈ బూరుగడ్డని కక్షలతో ఎప్పుడు గొడవలు, మడ్డలు ఇవన్నీ ఉన్న బూరుగడ్డని ఈరోజు చాలా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా తయారైంది. అందులో మా గ్రామం నుంచి అందరం కూడా కబడ్డీ ప్లేయర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. మా దగ్గర గేమ్స్లలో చాలా ఇదిగా ఉండేవాళ్ళం. స్వతహాగా నేను కూడా కబడ్డీ ప్లేయర్ని, కబడ్డీ ఆడేవాడిని, హాకీ ఆడేవాడిని, అలాగే క్రికెట్ ఆడేవాడిని. ఇవన్నీ కూడా ఉండి ఇప్పుడు ప్రజెంట్గా మా గ్రామం నుంచి ఎక్కువ మంది కబడ్డీ క్రీడాకారులు ఉన్నారు. దాని ద్వారానే ఎక్కువ ఇప్పుడు పోలీసు డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఆడడం జరుగుతుంది, అవి జరిగినాయి. అలాగే మా దగ్గర నుంచి కూడా చాలా విధంగా అన్ని రకాలుగా మరి ఇక్కడున్న ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ గారి చొరవతో చాలా మా ఊరిని చాలా డెవలప్ చేసుకోవడం జరిగింది. వారి ద్వారానే మేము ఇక్కడ ఏవైతే ఉన్నాయో మరి కొత్తగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, తర్వాత వెటర్నరీ హాస్పిటల్ కావచ్చు, స్కూల్ బిల్డింగ్స్, వాటర్ ట్యాంక్స్, తర్వాత అన్నీ ఏ అభివృద్ధి జరిగినా సరే ఈ మధ్యకాలం 2009 తర్వాత వచ్చిన ఉత్తమ్ కుమార్ గారి చొరవతో చేసుకోవడం జరిగింది. అలాగే నేను ఫస్ట్ మా కాన్సెప్ట్ నేను 1999లో ఎమ్మెల్యే కోసం కూడా ట్రై చేయడం జరిగింది. మన అనివార్య కారణం వల్ల, కుల సమీకరణ వల్ల మేము దాన్ని తగ్గించుకోలేకపోయినాం. అంటే ఒక్కసారి మా ఫాదర్ మాత్రం ఎన్టీ రామారావు గారి టైంలో అప్పుడు మాకు సినిమా థియేటర్ ఉండేది. ఆ థియేటర్ టైంలో ఎన్టీ రామారావు గారు పిలిచి మా ఫాదర్ని ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే మా ఫాదర్ని పార్టీ మారనని చెప్పి టీడీపీ రానని ఉద్దేశంతో ఆయన వదులుకోవడం జరిగింది. అలాగే ఇవాటి వరకు మేము కాంగ్రెస్ పార్టీనే కంటిన్యూ అవుతున్నాము. ఇక ముందు కూడా అదే పార్టీలో ఉంటాము. అంతేకాకుండా నాకు చిన్నప్పుడు ఆవు దూడ ఉన్నప్పుడు కూడా, నేను చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు 10 years ఉన్నప్పుడు కూడా మా ఫాదర్ వాళ్ళతో పాటు తిరగడం జరిగింది. అదే స్ఫూర్తి ఇవాళ వరకు అట్లానే కంటిన్యూ అవుతూ ఉంది. మరి మాకు పార్టీ మీద ఉన్న ఇది కావచ్చు, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ గారి మీద ఉన్నటువంటి ఈ దీంతో మరి ఎప్పుడు పార్టీ మారాలని ఆలోచన లేదు. అలాగే ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ గారితో నాకు మంచి స్నేహ సంబంధాలు మంచిగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా, అంటే ప్రెసిడెంట్గా నేను సారు నాకు వచ్చిన తర్వాత 2009లో నాకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి మేము అనుకున్న సారు కనుక తలుచుకుంటే మరి ఏదో ఒకటి తనైతే ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాము. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా మా గ్రామానికి ఉన్నటువంటి రోడ్డుని డబుల్ రోడ్ చేసుకోవాలని ఆలోచనతో సార్కి చెప్పడం జరిగింది. అలాగే మా ఊరు నుంచి మరి హుజూరాబాద్ డొక్క రోడ్డు ఉన్నాయి. అలాగే మా ఊరు నుంచి బేతలు నుంచి NH 65 కానీ, అలాగే ఇక్కడి నుంచి రాయనగూడెం నుంచి ఇది వెళ్ళడానికి 2-3 బ్రిడ్జ్లు అవసరం ఉన్నాయి. అవి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా చేయిద్దామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఊర్లో 10th క్లాసు చేపించడం కానివ్వండి, తర్వాత ఏ డెవలప్మెంట్ ఉన్నా దానిలో అరుణ్ కుమార్ అనేవాడు ప్రథమంగా ఉన్నాడు. ఇక్కడ ఏ పని చేసినా దేవాలయంకి సార్ దాదాపు 70 లక్షలు ఇచ్చి దేవాలయం డెవలప్ చేసుకున్నాము.
అలాగే మా ఊరిలో ప్రసిద్ధి చెందిన ఉంటుంది ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల దేవస్థానం ఉంది. ఒకే పీఠ మీద ముగ్గురుంటారు. అది దేశంలోనే ఎక్కడా లేదు అటువంటి దేవాలయం. తర్వాత అనంత పద్మనాభ స్వామి 21 ఏకశిలతో ఆయన ఉంటాడు. ఇలాంటి గుడి కూడా మా దగ్గర మన ఏరియాలో ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదు. అంత పెద్ద దేవస్థానం మా ఊళ్ళో ఉండడం కూడా విశేషం. అంతేకాకుండా ప్రతి ఇన్వాల్వ్మెంట్ మా ఊళ్ళో ఎటువంటి డెవలప్ జరిగినా సరే అందులో అరుణ్ కుమార్ అనేది ప్రతి దాంట్లో ఉంటాడు. అలాగే స్కూల్ బిల్డింగ్ కట్టినా దానిలో ఎంతో కొంత అమౌంట్ మాది ఉంటుంది. బిల్డింగ్ అంటే ఏ బిల్డింగ్ అంటే సరే గతంలో ఇల్లు స్థలం బిల్డింగ్ కోసం స్థలం కొన్నా, స్కూల్ బిల్డింగ్ కట్టినా, ఏది కట్టినా సరే దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అలాగే గతంలో మా తాతగారు, మా తాతమ్మ గారు, ముత్తాత గారు వీళ్ళందరూ కూడా దేవాలయాలకి అని ఏవైనా సరే అక్కడ ఏమైనా చేసినా సరే వాటిలో అన్నింటిలో మా పాత్ర ఉండేది. అదే స్ఫూర్తితో ముందు కూడా పోతున్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము గ్రామం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నది మీ ద్వారా తెలియజేస్తాము. అలాగే మేమైతే పార్టీని వీడేదైతే లేదు, పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తూ ఉత్తమ్ కుమార్ గారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా మరి తెలియజేస్తున్నాను. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, మేము హాస్టల్లో ఉండేవాడిని, గుంటూరు చదువుకునేవాడిని. గుంటూరు నుంచి మేము దసరా సెలవుకి దీపావళి సెలవుకి వస్తే గొడవలు అవుతున్నాయి మామూలు. ఎప్పుడైనా మేము బయటికి వెళ్ళాలంటే మా గొడవ అవుతుంది, వాళ్ళు వీళ్ళు కొట్టుకునేటోళ్ళు. అది మైండ్లో బాగుపడి మన ఊరిని బాగు చేసుకోవాలి అనే దాంతో నేను పార్టీ ఉద్యోగం వచ్చి నాకు బ్యాంకులో ఉద్యోగం వస్తే కూడా బ్యాంకు ఉద్యోగం అనుకున్నాను. అలాగే వ్యవసాయ శాఖలో కూడా వచ్చి అది కూడా వదులుకొని మరి మా ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మీకు గతంలో చెప్పాను. నేను ఒక యువకమండలి స్థాపించి యువకమండలి స్వచ్ఛంగా చేసుకుంటూ వచ్చేటోళ్ళు అనమాట. దానికోసం మెయిన్గా మా ఊరిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మా గ్రామం రావడం జరిగింది. నాగేంద్ర యువకమండలి అండి. అంటే మా మామయ్య గారు అబ్బాయి చనిపోతే ఆ పిల్లగాడి పేరు మీద మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా చాలా కార్యక్రమం చేసాం. అన్ని రకాలకు ఊళ్ళో లేని వాళ్ళకి ఇచ్చాము. తర్వాత తుఫాను బాధితులకి మేము వేరే ఊరిలో కూడా బట్టలు పంచడం కానీ ఇవన్నీ కూడా ప్రతి దానిలో ఏదైనా ఇబ్బంది అయినప్పుడు మేము ప్రతి దానిలో పాల్గొన్నాం. ప్రతి విషయంలో మొన్న కరోనా టైంలో కూడా నేను స్వచ్ఛంగా ఇంతకుముందు చెప్పాను, ఈ వడ్ల బస్తాలు కూడా నేను నా సొంతంగా ఇవ్వడం కలెక్ట్ చేసి గ్రామ పంచాయతీ వాళ్ళకి అప్పుడు ఇబ్బంది ఉండే అందరికీ గ్రామ పంచాయతీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. బట్టలు పంచేటోళ్ళం ఇవన్నీ కూడా చేస్తుంటేవాళ్ళం అన్నమాట. ఆపడం అనేది ఏం లేదు కానీ ఇదివరకు అందరం యువకులు ఉండేవాళ్ళం, కొద్ది పెద్దవాళ్ళం. చిన్నపిల్లలకు వచ్చేది వాళ్ళు అంతా దాన్ని కంటిన్యూ చేయడం మాకు సాధ్యమైనంత వరకు నాకు వీలున్నప్పుడల్లా చేసుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు కూడా గతంలో మాకు 2006 కంటే ముందండి మా దేవాలయానికి 564 ఎకరాల భూమి ఉండేది. ఆదివరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి దేవాలయానికి 564 ఎకరాల పొలం ఉండేది. అది పక్కన మీరు వస్తుంటే గోపాపురం అనే గ్రామం, దాని కింద ఒక 100-150 ఎకరాల భూమి, మిగతాది సుమారుగా ఒక 400 ఎకరము మంచి ఎన్ఎస్పీ కెనాల్ కింద ఉంటుంది. అంతకుముందు కౌరాపది మేము ఊళ్ళో ఫస్ట్ వాళ్ళ రోజుల్లో 2-3 రూపాయలు 10 రూపాయలు వసూలు కూడా దేవాలయ కళ్యాణం చేసేది. అలాంటిది 2006లో కాంగ్రెస్ గవర్నమెంట్లో జానారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము వాళ్ళతో రైతులతో కూర్చొని ఎకరానికి 3,000 చొప్పున డిసైడ్ చేసుకొని ఆ రోజు కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని ఫిక్స్ చేసి దాన్ని చేసుకుని వచ్చేవాళ్ళం. ఉత్తమ్ కుసార్ అయిన తర్వాత దానికి ఒక పురాతన శాఖ నుంచి ఒక 70 లక్షల రూపాయలు నుంచి మొత్తం అదంతా కురుస్తుందన్నమాట. ఎప్పటిదో ఇది 12వ శతాబ్దం నాటి దేవాలయం అన్నమాట. కురుస్తుంది. దాన్ని ఉత్తమ్ సార్ వచ్చిందా 6 చొరవతో చేయడం జరిగింది. ఈ మధ్య టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానిలో ఉన్న 30 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటే వాటిని కూడా తీసి ఒక షెడ్ వేశారు. మేమేమంటే దాన్ని వచ్చే ఇన్కమ్ని ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి తప్పితే అట్లీస్ట్ గవర్నమెంట్ కనుక అదే కనుక కట్టి అంటే 10% కడితే దాదాపు 3-4 కోట్లు వచ్చి ఇంకా డెవలప్ అయ్యేది. కానీ అట్లా చేయకుండా ఉన్న డబ్బులు ఖాళీ చేసి దాన్ని భూస్థాపితం ఇప్పుడైతే కనుక స్టేట్ గవర్నమెంట్ ఎలా అయితే ఉందో 6 లక్షలకు అప్పు చేస్తాం, వాళ్ళ దేవాలయం కళ్యాణం చేయాలంటే ₹1 కూడా లేకుండా చేసినారన్నమాట. ఎందుకంటే కరువు వచ్చినప్పుడు ఏమైనా చేయాలంటే దాన్ని వాడుకోవచ్చు. కానీ కరువు మంచుకున్న టైంలో దానికి గవర్నమెంట్ డబ్బులు ఇప్పకుండా ఉన్న డబ్బులు ఖరాబ్ చేసిపోయారు తప్పితే దానిలో ఇవాళ జీరో బ్యాలెన్స్ చేసి వెళ్ళిపోయారు. మేమెంతో కష్టపడని నిర్వహించిన డబ్బుల్ని కాదండి. ఎక్కడో చోట కొన్ని దేవాలయాలు పెద్ద యాదగిరిగుట్ట ఇంకెక్కడో ఇచ్చినాము. కానీ మీరు మామూలుగా చూసి ఉంటుంది. మేమేముంది మీకు వాళ్ళ ఆ బుక్ తీసి చూసి తెలుస్తుంది. మేము దాదాపు 30-35 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ అవి ఖాళీ చేసిపోయినారు తప్పితే వాళ్ళు జీరో బ్యాలెన్స్ ఉంది. ఇన్ని లక్షల ఎకరాలు 400 ఎకరాల పొలం ఉన్న దేవుడికి వాళ్ళు రూపాయలు లేకపోవడం ఏంటండి? వాళ్ళు మళ్ళీ కళ్యాణం చేయాలంటే మళ్ళీ మేము చందాలు వేసుకోవాలని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ ఇప్పుడున్న ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే గారు దానిలో ఉన్న డబ్బులతో చేశారు తప్పితే సొంతంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి తెచ్చి చేసేది అయితే ఏం లేదు. అడిగాము అక్కడ ఉన్న చైర్మన్ అడిగాము, మేమేం చేస్తాం, ఎమ్మెల్యే గారు ఇష్టము, ఎమ్మెల్యే గారు ఇస్తాను ఏం లేదు, మేము దాన్ని చేసాము. 2 షెడ్లు వేసి పెట్టారు అంతే తప్పితే దానికి చేసింది కూడా ఏం లేదు. వేరే డెవలప్మెంట్ కూడా ఏం లేదు. గతంలో మా ఊళ్ళో దొంగలు పడితే నేను స్వయంగా వెళ్ళి కుంభకోణం విగ్రహాలను తీసుకొచ్చినాము. ఆ విజయవాడలో 4 విగ్రహాలు పోతే 1 విగ్రహం తోతే అప్పుడు మధ్యపాటి శ్రీనివాసరావు గారు అనుకుంటా మదరేస్తే 19లో అవరమే మేము తీసుకొచ్చి దాన్ని సంపోక్ష చేసి బాగా సొంతంగా గ్రామస్తులను తలా 5,000 10,000 వేసుకొని చేసినాం. ఈ గుడికి ప్రతి దాంట్లో తొడుగేసింది మేమే, రథం తెచ్చింది నేనే,
ఉన్న అక్కడ ఉన్న ఇంప్లిమెంట్స్ ఉన్న అన్నింటిలో కూడా మా పాత్ర లేదు. మాయ ఉన్నాయి ఎక్కువ భాగం, పల్లెకి కావచ్చు ఏమైనా సరే మాయ ఉండే ఆ గుళ్ళో. ఇంత చేసినా కూడా అది ఏమంటే మేమనేది ఏంటంటే ఎంతో కొంత బతుకు ఇచ్చి దాన్ని చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఎందుకు చేయటం లేకపోతున్నారు? మేము 500 ఎకరాల ఆసామికి వాళ్ళ తిండి లేని పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ చందాల కోసం పోవాల్సిన పరిస్థితి. గతంలో ఇబ్బంది పడ్డామనే చేసాము, మళ్ళీ వాళ్ళ లేదు. వాళ్ళ ఎకరం వాళ్ళు 40 బస్తాలు పండుతుంది. వాళ్ళ ఎకరం మీకు తెలిసి ఒక్కొక్క బస్తా 3,000 రూపాయలు ఉంటుంది. అవతల గ్రామస్తులు మాకు ఇచ్చే 3,000 రూపాయలు. దాన్ని కాకపోతే 4,000 రూపాయలు చేసినారు తప్పితే ఈ మధ్యకాలంలో తప్పితే ఇంక వేరే చేసి కూడా ఏం లేదు. వారు ఉన్న డబ్బుల్ని క్లోజ్ చేయడం జరిగిందన్నమాట. స్కూల్ బిల్డింగ్ లేకుండా మా దగ్గర 1985లో మా ఫాదర్ దాని లాస్ వస్తుంటే మేము కట్టించాం దాని లాస్ బలాయించి. అలానే వెటర్నరీ హాస్పిటల్ కట్టించాం. ప్రతి ఒక్క దానిలో మేము అదే చెప్పేది, మేము మీకు ప్రతి ఒక్క దానిలో మా ఇన్వాల్వ్మెంట్ కంపల్సరీ ఉందన్నమాట. ఈ ఊళ్ళో ఏది జరిగినా సరే దేశ్ముఖ్ వాళ్ళ పాత్ర లేకుండా ఇంతవరకు ఏం జరగలేదు. ప్రతి దాంట్లో కూడా దేశ్ముఖ్ వారి పాత్ర, దేశ్ముఖ్ వారు మంత్రి వాళ్ళు పాత్ర కంపల్సరీ ఉంది. అది కూడా ప్రజల సహాయ సహకారాలతో, గ్రామస్తుల సహాయ సహకారాలతో మేము ప్రతి దాన్ని కూడా ముందు తీసుకెళ్ళాం. కాకపోతే వాళ్ళు రూపాయి ఇస్తే మేము ఒక 2 రూపాయలు ఇచ్చినాము తప్పితే ప్రతి దాంట్లో కూడా మా పాత్ర ఉందన్నమాట. స్కూల్ బిల్డింగ్ కావచ్చు, 10th క్లాస్ లేదు, 10th క్లాస్ కోసం మరి పోయింది పోరాటం చేసాం మేమే ఆ రోజు. నేను అదే సార్ చెప్పేది, ప్రతి విషయంలో కూడా మా వంతు కృషి ఉన్నది అక్కడ. ఏదైనా సరే ఇప్పుడు మన ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బిల్డింగ్ దాదాపు బిల్డింగ్ మీరు చూస్తే తెలుస్తుంది, అది సగం ఇన్కంప్లీట్ ఉంది. ఇన్కంప్లీట్ మా ఫ్రెండ్ వర్క్ చేస్తాడే వాళ్ళు మేము చేస్తాం అన్నారు బీఆర్ఎస్. ఇంత దాన్ని కంప్లీట్ చేయలే, మళ్ళీ వాళ్ళు మా గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేస్తాం మేము. వాళ్ళ మీకు ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పాలి. నా కొడుకు నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్ చదివించాను ఉజనాల్లో. అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే నేను చదివింది గుంటూరు కార్పొరేట్ స్కూల్లో చదివినా సరే నా కొడుకుని నేను గవర్నమెంట్ కాలేజ్ చదివించాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఉద్యోగం రావాలి, మనకి గవర్నమెంట్ నుంచి మనకు అన్ని కావాలి, పెన్షన్ కావాలి, అన్నీ కావాలి. కానీ మన పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్ పంపాం. గవర్నమెంట్ కూడా దీని మీద తేవాలి. ఖచ్చితంగా ఒక 5 years మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలి. ఎందుకంటే లక్షలు ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి చెప్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా తేవాలనేది నా ఒక విద్యావంతులుగా నా కోరిక మాట. ఆంధ్రప్రదేశ్ కారంపూర్ దగ్గర ఉన్న ఒక ఊరిలో నేను ఆ ఊళ్ళో మాకు తెలిసిన వాళ్ళంటే ఆ స్కూల్లో నేను పొద్దున్న సాయం దాకా ఉన్నాను. ఉంటే గంట ఉన్నత పాఠశాలలో 10th క్లాస్ ఉంటుంది. ఆడ గంటకోసారి పోయి హెడ్ మాస్టర్ పోయి ఫోటోలు తీయాలి, బాత్రూమ్ క్లీన్ ఉందా, స్కూల్ బాగుందా, ఈ ఫోటోలు తీయడం సరిపోదానికి. అంటే వాళ్ళు ఉన్న పొద్దున్న సాయంత్రం దానిలో ఒక 5-6 సార్లు ఫోటోలు తీసి ఫోటోలు పంపించాలంటారు. వాడు అప్లోడ్ అయినా ఇదే పని పిల్లలకు పాట చెప్పరా? 1,00,000 రూపాయలు 1,50,000 జీతం ఉంటుంది ఆయనకి. ఆయన ఆ పని చేయాలా? మీరు ఒకరు పెట్టండి. కాకపోతే దాన్ని పెట్టి చేసి అలా అక్కడ చేశారు, స్కూల్ బాగా చేశారు. అదేవిధంగా మన దగ్గర కూడా చేస్తారని మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే తీసుకున్నాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో చదివిన వాళ్ళకి ఇస్తాము, ఒక మినిమం కొంత తరగతి వరకు చదివితే బాగుంటుంది అనేది దాన్ని తీసుకొస్తానని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకొస్తుందని చెప్పి అనుకుంటాము. అది ఇంప్లిమెంట్ కూడా కావచ్చేమో కూడా త్వరలో. ఏమి అభివృద్ధి చేసినా సార్ మీరు చూడండి, ప్రతి రోజు చూడండి, దాచుకోవడం చెప్తే ఇంకో పని చేయలేదు. కొద్దిగా చేసి ఎక్కువ చేసి అంటున్నారు. ఏం చేశారు చెప్పండి. వాళ్ళు ఏదో చేసినారు. కాళేశ్వరం మనం ఎక్కువ కాళేశ్వరం మనందరూ ఏదో కళ్ళ కనిపిస్తారు. కాళేశ్వరం కుంగిందా కుంగలేదా అన్నారు. కుంగిందా లేదా? నేను ఎన్ని ఎకరాలు నీళ్ళు ఇచ్చినారు వాళ్ళ సీఈఓ, వాళ్ళ ఎస్సీనే మనకి లైవ్లో చూపించాడు. మేము ఇన్ని లక్షలకి ఇద్దాము కూడా ఇన్ని లక్షలకి ఇచ్చామని చెప్పాడు. ఇంత అనుకున్నాము ఇంత అయిందన్నాడు. మరి అదే చాలు వాళ్ళు చేసేదానికి. ఇప్పుడు మేము ఎంత డెవలప్ చేసాం, ఎక్కడెక్కడ డెవలప్ అయింది చెప్పండి మీరు. ఏం డెవలప్ అయింది? ఇవాళ మాకు సాగర్కి చివరి పోగు నీళ్ళే రావటం మాకు ఇక్కడ. ఎందుకు సార్ నూతన గ్రామ పంచాయతీ నూతన మినిమం ఒక 1000 ఉండాలి. 300కి నూతన గ్రామ పంచాయతీ, 100-110కి గ్రామ పంచాయతీ ఉంది. 110 మందితో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఏం చేయాలని చెప్పండి. అక్కడ ఎంత నిధులు వస్తాయి? నువ్వు కొద్దిగా ఇదన్నా చేసుకోవాలి. ఒక 1000 మంది ఉండాలి, దానికి ఒక గ్రామ పంచాయతీ చేయండి, అది బాగుంటుంది. 100 మందికి ఒక సర్పంచా? అదే మీరు చేసిన అభివృద్ధి. దానివల్ల అక్కడ ఫండ్ ఉండదు, ఒక బిల్డింగ్ ఉండదు. వాళ్ళ దగ్గర ఏం ఫండ్ ఉండదని చేస్తారు వాళ్ళు. అలా ఏం డెవలప్ చేస్తారు? 120 మంది కూడా ఒక గ్రామ పంచాయతీ ఉన్న కొన్ని తండాలు ఉన్నాయి. ఆ 120 మంది ఏం చేయాలి వాళ్ళు? తర్వాత ఇంకోటి, మేము నాగర్ సాగర్ కట్టి వాళ్ళు దాదాపు 60 సంవత్సరాలు వస్తుంది. గింతగా ఒక అంగనం కొంకలేదు. నిన్నగా మొన్న కట్టిన కాళేశ్వరం కుంగిపోయింది. చాలా మీ అభివృద్ధి ఎట్టు అనేది. అవును సార్, మేము కూడా మీరు ఎవరు ఎందుకు అవసరం లేదు. మన ఓన్లీ మాట్లాడడానికి కేటీ గారు హరీష్ రావు గారేనా? ఇంకెవ్వలేరా? మీరు 30 మంది మేము గెలిచామన్నారుగా, 30 మంది ఎవరు మాట్లాడలేరా? అవ్వాల వాళ్ళే ఇవ్వాల వాళ్ళే ఎప్పుడు వాళ్ళేనా? మీకు రాదా మాట్లాడడం? మీకు తెలియదు, సబ్జెక్ట్ లేదు మీ దగ్గర మాట్లాడడానికి. సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడారు మీరు? ఇంకా వాళ్ళేనా? ఒక ఇంటి వాళ్ళేనా? ఏదైనా కుటుంబం వాళ్ళనా? అవ్వాల కుటుంబాలు ఇవ్వాల కుటుంబాలు ఎప్పుడు కుటుంబాలు తప్పితే ఇంకేముండదా? మీకు సబ్జెక్ట్ రాదా? మాట్లాడలేరు మీరు ఎమ్మెల్యేలుగా. మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మా వాళ్ళు మాట్లాడతారు, ఇది మాట్లాడతారా? అంటే మీరైతే మేము 500 ఇస్తాం, మీరు 400 ఇస్తారంటారు, మీరు ఇవ్వగలుగుతారు. మేము ఇవ్వలేమా? మేము 4,000 పెన్షన్ ఇస్తాం, మీరు 5,000 పెన్షన్ ఇస్తారు. ఎట్లా ఇస్తారు మీరు? ఇవాళ మొత్తం దోచుగా మొత్తం 0 బ్యాలెన్స్ మిగులు బడ్జెట్ మేము ఒప్పు చెబితే ఇవాళ డబ్బులు వెళ్ళకుండా తీసుకుపోయినారు మీరు ఖజానాలో. ఎక్కడి నుంచి వస్తాయండి మీరు? అంటే మీరు ఇస్తారో మీరు వస్తారేమో ఇవ్వగలుగుతారు, కాంగ్రెస్ పార్టీ వచ్చి లేదా?
కాంగ్రెస్ పార్టీ అనేది మేము 60 సంవత్సరాలు చేయలేనప్పుడు మేము అవన్నీ చేసుకుని వచ్చాం కానీ మేము కట్ట మీద కూర్చోం కానీ వాళ్ళు చేసినా మీరైతే ఏం చేయలేదు. దరఖాస్తు వాళ్ళకి మనం మేము ఆడలేదే. నీకు ఏవైతే ఆడపతిగా పెట్టామో నీకు ఏమేమి కావాలని అడుగుతున్నాం. నీ గతంలో ఏం లేదు. నీ ఇంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ఇవ్వక నువ్వు 9 సంవత్సరాలు అయ్యా. నువ్వు లెస చెప్తున్నావు కన్నాడా. 9 సంవత్సరాలు ఎందుకు లేదండి? 9 సంవత్సరాలు ఒక ఇల్లు కూడా లేక ప్రజలు లేరా? వెనకపోయిన తరగతుల వాళ్ళు లేరా? ఏ ఎస్సీకి బీసీకి ఇచ్చామండి? ఊరికి ఒక 10 బట్టలకు ఒక 20 ఇల్లు ఇచ్చినాము. నేను గొప్ప నేను డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అన్నావు. 10 సంవత్సరాలు ఎందుకు లేపినావు? వాళ్ళు మేము ఎదురుతున్నాం. ఇల్లు లేనివాడు, కార్డు లేనివాడు, ఎవరో పెన్షన్ వస్తుంది, ఎవరు రావడం అన్నాం. అది తట్టుకోలేకపోతున్నాం. అవి వస్తే అవి ఇంప్లిమెంట్ అయితే మీకు పుట్టగొత్తులు అని చెప్పి అనుకుంటున్నాను. మీరు దానివల్ల మీరు మాట్లాడలేకపోతున్నాం. మేము ఉండలేము, మేము చేయలేమని మాట్లాడుతున్నాం. అంటే నీ 9 సంవత్సరాల్లో, నువ్వు 9.5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమంది కార్డు ఇచ్చినావు, ఎంతమందికి ఇల్లు ఇచ్చినావు ముందు చెప్పు. అది చేత కాదు. అవును సార్, మేమనేది కూడా అదే. మేము కాయట కూడా మేము వేస్తున్నాం. వాళ్ళని తీసుకోవట్లే, లబ్ధిదారుని తీసుకో దానికి ఏమేమి అవసరమో దాన్ని మొత్తం రాసి టిక్ చేసి ఇవ్వమంటున్నాం. నీకేం కావాలి? నీకు పెన్షన్ కావాలా, ఇల్లు కావాలా, ఈ గృహలక్ష్మి కావాలా, నీకు గ్యాస్ కావాలా, ఏమేమి వస్తుందో ఏమేంటి మేమంతా పారదర్శక చేద్దాం అనుకున్నాం. దానివల్ల అది మీరు తట్టుకోలేకపోతున్నాం. మేమనేది కూడా నీ 9.5 సంవత్సరాల్లో ఒక్కరికి ఒక పెన్షన్ లేకపోయినావు, ఎక్స్ట్రా ఒక ఇల్లు లేకపోయినావు, డబుల్ బెడ్రూమ్ మా ఊళ్ళో ఎక్కలేదు. మా ఊళ్ళో 31 మందికి ఇచ్చినాం. మేము అంతకుముందు 470 మందికి ఇచ్చినాం. మరి నువ్వు ఎందుకు లేకపోయినా? మరి దాని గురించి చెప్పి 430 మంది ఉన్నారు మా ఊళ్ళో ఇల్లు లేని వాళ్ళు. పెన్షన్ లేని వాళ్ళు లేరా మా ఊళ్ళో? వాళ్ళకి ఎందుకు కొత్త పెన్షన్ ఎందుకు వెళ్ళాను? మొగుడు చేస్తే లేదు, ఇతను అయితే లేదు, ఏం లేదా? ఆట మొదలైంది ఇప్పుడు అండి. ఇప్పుడు మీరు చేసే మొత్తం బయటకు వచ్చి చిట్టాలు మొత్తం బయటకు వస్తున్నాయి. మీరు అంత భయపడుతున్నారు ఎందుకు? అది భయపడే మీరు ఏదో మేము వచ్చి 2 రోజులంటే మీరు ఇంప్లిమెంట్ చేయము. మేము అధికారంలోకి వచ్చి 2 రోజులు కాలే అప్పుడే మొదలు పెడితే మేము ఏం చేసాం? నువ్వు అని చూసినావా? మేము నెల కూడా కాలే ఎక్కి అప్పుడే మొదలు పెట్టావు. నువ్వేం చేయలేదు. ఏం చేస్తావు? నెల కానే నువ్వు 9 సంవత్సరాలు మేము మొదలుపెట్టి ఇస్తున్నాం. స్టార్ట్ అయింది మావి. ఒక్కొక్క పథకం ఇచ్చుకుంటూ ఇస్తున్నాను. బస్సు ఫ్రీ ఉన్నాం. బస్సు వచ్చిన 2 రోజులు ఇచ్చాం. 10 లక్షలు ఇది ఇస్తున్నాం. రేపు 100 రోజులుగా మేము లేకుండా అప్పుడు మాట్లాడు. నువ్వేమి ఇచ్చావాను? నువ్వు ₹1,00,000 రుణమాఫీ ఇచ్చినావాను? 9 సంవత్సరాలు 5.5 సంవత్సరాలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావా? నీకు చాలా కాక ఏం లేక నువ్వు ఈ నెలకాలం ఇంకెక్కి అప్పుడైపోయింది. అప్పుడు ఎట్లయిపోద్ది? అప్పుడే ఇదా అయిపోవడానికి తీసి మారడానికి కానీ ఇది అనుకుంటారా? ఎట్లా పోతారని అంత అడుగులుగా ఏదైనా ప్రజలకు మేము చెప్పింది ఇంకా మీరు అధికారం కోల్పోయారు. మీరు అది మర్చిపోతున్నారు వాళ్ళు. అదే సార్, మాజీ మంత్రి గారు చెప్పేది అదే. వాళ్ళు అధికారంలో ఉన్నా అధికారం మర్చిపోయారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, కేజీఆర్ కావచ్చు, హరీష్ గారు వీళ్ళంతా కూడా అధికారం కోల్పోయారని చెప్పి ఇంకా అది లేదు, భ్రమలో ఉన్నారు. మేము ఇంకా అధికారం ఉన్న భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ పోవాలి. భ్రమ తొలగించుకోండి. మీరు అధికారంలో ప్రతిపక్షం ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ మంచి పోషించండి. మీరు ప్రతిపక్ష పార్టీ పోషించకుండా మేము ఇంకా అధికారంలో ఏదేదో అవాకు చవాకులు మాత్రమే మంచిగా ఉండదు. మేము కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామో అవన్నీ కూడా ఈ విధంగా మా పార్టీ సిద్ధంగా ఉంది. మాకు ఒక హైకమాండ్ అనేది పెద్దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుని వస్తాం. కర్ణాటక రాష్ట్రాలు జరుగుతున్నాయి. మీరేం తొందరపడాల్సిన లేదు. మీరు వెయిటెన్సీ నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లబ్ధిదారుకి ఖచ్చితంగా వాళ్ళకి ఏమేమి అవసరం అవన్నీ కూడా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. కాబట్టి చెప్పింది చేస్తుంది. మీరు చూడండి, మీరే అంటారు ఒప్పుకుంటారు. మీరు అవసరం మీరు పార్టీ మారే అవకాశం కూడా వచ్చామో అది దాని మీద ఆలోచన చేసుకోరు మీరు. అరే మేమే చేస్తామంటే నువ్వు వదిలిపెట్టేదంటే మేము చేయనప్పుడు మాట్లాడు. మేము ఎక్కే 20 రోజులు కాలే అప్పుడు నువ్వు చేయలేంటే ఎట్లా కుదురుతాయి? నాకు అర్థం కాలే. మీ ఎవరికి ఇవ్వాలి అవుతాను మేము. నువ్వు అన్నీ అప్పుడు గొప్ప పెట్టి ₹1 ఖజానా మొత్తం కాల్ చేసిపోయాను. మేము చూసుకోక నువ్వు 20 కూర్చొని కొని అక్కడ పడేసి వచ్చావు ఆంధ్రాలో. మరి అవి ఎందుకు చెప్పలేదు? దొంగదాంగా అక్కడ ఎందుకు పడేసి తెచ్చి బండారు పెట్టుకోవచ్చుగా. నువ్వు ఇవే ఇలాంటివన్నీ కనిపిస్తాయి. ఒక్కొక్కసారి భయపడుతున్నారు మీరు. మా అదవుతుంది భయపడుతున్నారు. ఆ భయాలు తగ్గించుకోరు మీరు అవి మేము చేస్తామని భయం పడుతున్నాం. మేము ఖచ్చితంగా చేస్తాం. మీరు ఖచ్చితంగా మీరు రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. మేము చేసే మీరే చప్పలు కొడతారు. మీకేం ఇబ్బంది లేదు. జగదీష్ రెడ్డి గారు, మంత్రి గారు, మీ అందరూ చెప్తున్నాం. అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేసేదే చెప్తుంది, చెయ్యని చెప్పదు. మీ గతంలో మీకు తెలిసివన్నీ కూడా మేము మళ్ళీ చెప్తున్నాము. మేము కాంగ్రెస్ పార్టీ అనేది చేసేది చెప్తుంది కానీ ఖచ్చితంగా 100% ఇంప్లిమెంట్ చేస్తాము. మా నాయకులు చేస్తారని విశ్వాసం మా కార్యకర్త మీద అంది. మీ టైం ఏంటి? టైం చూడండి, కొద్దిగా టైం తీసుకొచ్చి మాట్లాడండి. వచ్చిన 20 రోజులు అన్ని చెప్పడానికి కుదరదు. పుట్టినరోజు నాడే పుట్టిన పిల్లకి భారత నాడే పరమాన్నం పెడతారు, కుదరదు అన్నమాట. ఇప్పుడు మొన్న మేము 371 మెజార్టీ ఇచ్చామండి. మా గ్రామ పంచాయతీ పరిధిలో 371 మెజార్టీ ఇచ్చాం. గతంలో మన ఎన్నో సంవత్సరాల నుంచి మనకు పక్క కిష్ట పడుతుంది. మరి కిష్టాపాటి ఇంతవరకు ఏ మంత్రి ఉన్నా ఎవరున్నా కాంగ్రెస్ పార్టీ ఎవరున్నా ఒక చేయలేదు. ఆయన వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టేసి ఇదంతా మేజర్ తొంటలు గుడ్డు పెట్టిన ప్రదేశాల్లో కూడా వాళ్ళ
బ్రహ్మాండంగా పాత్ర నీరు పాత్ర అంటే ఉత్తమ్ కుమార్ గారు. ఉత్తమ్ కుమార్ అనేటువంటి డెవలప్మెంట్ అంటే ఆటోమేటిక్ జరుగుతున్నది. మా కాన్సెప్ట్ మీకు అందరూ చూస్తే కూడా తెలుస్తుంది. ఉత్తమ్ కుమార్ కట్టిన ఏ విధంగా కావచ్చు, 100 బెడ్ హాస్పిటల్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, కోర్టు కావచ్చు, డిగ్రీ కాలేజ్ కావచ్చు, ఇటు వచ్చేసి ఎండిఓ ఎంఆర్ఓ, ప్రతి ఆఫీసు ప్రతి వర్క్ కూడా హ్యాండ్ చేసేవే. ప్రతి ఆ గుజరాత్ డెవలప్మెంట్ కూడా అదే. ఇవాళ 2160 ఇల్లు ఉన్నాయి. ఆ ఇల్లు బాగా చేయడం మాకు 9 సంవత్సరాలు చేరిపోయినారు. రేపు చూడండి, ఒక 6 నెలల మేము దాని ఇల్లు ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చి ఇళ్లలో పంపిపోతున్నాము. మీరు గుజరాత్లో ఉన్నటువంటి 2160 ఇళ్ళని త్వరలో అంటే దాదాపు 20 రూపాయలు దాని అందరూ గృహప్రవేశాలు చేసి అందరూ ప్రతి ఒక్కరు లబ్ధిదారుకి ఇవ్వబోతున్నారు. మరి మీరు అదే డెవలప్మెంట్ అంటే ఎట్లుంటుందో తెలుస్తుంది. మీరు 9.5 సంవత్సరాలు ఒక 50 కోట్లు పెట్టకపోయినా దానికి. సరే చూడండి, ఇప్పుడు కాకపోతే నువ్వు అప్పు చేస్తానా ఏం చేస్తాను అంటే నేను ఇప్పుడు ఏ పథకాలు ఉన్నామో ఆ పథకాలు ఇస్తామో లేదు చూడండి. ఆ పథకాలు ఇస్తే వాళ్ళకి ప్రజలకు తెలుస్తాయి నువ్వేం చేసినా నేను చేసినది. మేము అడిగేది కూడా అదే. నీ 9.5 సంవత్సరాలు ఒక్క కార్డు లేకపోయినావు, ఒక్క ఇల్లే లేకపోయినావు. మనం చేసేయాల్సింది ప్రజలకు కావాల్సిన మౌలికమైన వసతులు, వాళ్ళకి కావాల్సిన కార్డు, రేషను ఇవన్నీ అవి ఇచ్చినావా? ఒక ఇంట్లో 4 పిల్లలు పడితే ఒక కార్డు ఉంటే వాడు మిగతా 4 లేని లేదా? వాడు ఎక్కడ తినాలండి? ఎక్కడ చేయాలి? మరి ఇవన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు ఇన్ని రోజులు ఇంప్లిమెంట్ చేయాలి? ఇప్పుడు మేము చేస్తామని భయంతో మీరు ఏవో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఇంకోటి కూడా గవర్నమెంట్ని అడిగేది అంటే ఉచిత విద్య వైద్యానికి ఇస్తే ఇవన్నీ కూడా అవసరం ఉండదు, ఇవన్నీ కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. అవి కనుక ఇస్తే ఇతర దేశాల లెక్కన ఉంటే బాగుంటుంది అనేది. ఉచిత విద్య వైద్యం కనుక ఇస్తే కనుక కదా అవన్నీ వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అవన్నీ చేస్తే బాగుంటుందని కూడా మీ ద్వారా కూడా మరి ఒకసారి మీడియా ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తాం గవర్నమెంట్కి. బూరాడు గ్రామానికి వస్తే మేము ఏమన్నా గతంలో సారికి ఎలక్షన్ ముందు చెప్పినాము, గోపాలపురం నుంచి NH65 కలపడానికి డబల్ రోడ్ కావాలని అడిగినాము. తర్వాత బ్రిడ్జ్ అడిగాము మెయిన్గా. తర్వాత మా మాది గతంలో వాటర్ ట్యాంక్ బండ్ మాది చెరువు ఉంది, మీరు వస్తూ చూసారేమో, చెరువు ట్యాంక్ బండ్ ఉంది. ఆ ట్యాంక్ బండ్ మా ఊరికి శాంక్షన్ అయిన ట్యాంక్ బండ్ని కొంతమంది టీఆర్ఎస్ వాళ్ళు తీసిపోయి వేరే ఊళ్ళో చేరింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి సార్ని కోరడం జరిగింది. మా ఇంకో కోరిక ఏంటంటే మా అన్ని హుజూర్నగర్ మండలంలో బేతోలు రిజర్వాయర్లకు ఉంది. దాన్ని రిజర్వాయర్ చేసి దాని నుంచి R13 అంటే ముచ్చాల కెనాల్ గారిని కలిపినట్టే మా నీళ్ళని కూడా మన చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. మునగాల మీద తిరిగి వచ్చే వాళ్ళు ఇట్లా వస్తే బాగుంటుంది అనేది మా కోరిక. మరి మేము ఉత్తమ్ సార్ కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాడేమో అనేది మా చిన్నపాటి మా రైతాంగం అందరూ కూడా మీ ద్వారా మన సార్కు తెలియజేస్తూ గవర్నమెంట్కు తెలియజేస్తాం. ఇది కనుక చేసినట్టే ఈ ఏరియా కూడా ఇంకా మనకి నీళ్ళు కరువు రోజులకు మాకు ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా వాళ్ళందరి రైతాంగం తరపున నేను మీకు మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అన్నమాట. సర్పంచ్గా చేయడానికి అయితే సిద్ధంగా లేను. ఎందుకంటే నేను గతంలో 2 సార్లు కూడా సర్పంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వేరే అంటే పైన వేరే వాటికి జరిపించి కానీ వేరే ఏమైనా సార్ వరం ఒప్పుకుంటే ఏమైనా నామినేషన్ పోస్ట్ కానీ వీటికి వెళ్దామని చెప్పి ఆలోచన ఉన్నాము. ఎందుకంటే గతంలో చేసాము. నేను నా సహాయ శక్తి నాకు మించి డెవలప్ చేశాను నేను. ఎందుకంటే గతం మా కుటుంబం ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మా విషయం. అన్ని ప్రతిసారి మనం ఉంటే కూడా మనం అది మంచిగా ఉంటుంది అనేది. గ్రామంలో చాలామంది ఉన్నారు యువకులు చేయడానికి. ఇప్పుడు మన వయసు కూడా దాదాపు 60కి వచ్చాము. కాబట్టి మా ఆలోచన యువకులకు ఇస్తే ఇంక మాకంటే ఇంకొద్దిగా డెవలప్ బాగుంటుంది, వాళ్ళకి వెనక ఉండి మేము ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన మాది. ఆ విధంగా వెళ్దాం అనుకుంటాము. ప్రతి ఎలక్షన్ కూడా నా తరపున పార్టీకి అయితే 100% ఎక్కువ ఉంటుంది అది. ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఒక ఫస్ట్ యువకుడుగా స్టార్ట్ అయినది. ఇవాళ దాదాపు 35 సంవత్సరాలు నేను రాజకీయ ప్రస్తావన ఉన్నాను. ప్రతి ఎలక్షన్ నా పాత్ర ఉంటుంది. ప్రతి దానిలో వాళ్ళ కృషికి ఒక 2-3 సార్లు ఏమో తక్కువ వచ్చిన మెజార్టీ, ప్రతి ఎలక్షన్గా మా మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ప్రతిసారి కూడా నా వంతు కృషి ఉంటుంది. నాతో పాటు ఇక్కడున్న యువకులు కావచ్చు, నాతో పాటు మా గ్రామస్తులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కూడా చాలా బాగా ఉంటాం. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నాగన్నని, సుబ్బారావు గారని, సీన్ అని, నర్సరావు అని, భిక్షమని, గురువయ్య అని అందరూ ఉన్నారు. అందరు ప్రోత్సాహంతో మా ఊరి నుంచి బ్రహ్మాండంగా మేము తీసుకుంటూ ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా మేము మంచి మెజార్టీ ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నాం. మా ఊరు ఏది వచ్చినా సరే అందరం కలిసి ఉంటాం, కలిసి చేస్తాం. పార్టీని మంచి మెజార్టీ తీసుకోవడానికి కృషి చేస్తాం అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఓటు ఖచ్చితంగా చేయాల్సిందే. తాగుడుకు బ్యాలెన్స్ కావద్దు. మన ఊరు డెవలప్ కావాలంటే మీకైతే తెలుసు ఎవరు చేస్తే డెవలప్ అవుతుంది, ఎవరు ఉన్నప్పుడు డెవలప్ అయిందని తెలుసు మా ఊళ్ళకి, ఎవరి ద్వారా డెవలప్ అవుతుందని తెలుసు. కాబట్టి మంచి అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు డెవలప్ ఎలా అవుతుందో తెలుసు వాళ్ళకి. వాళ్ళు కూడా విద్యలో మా ఊళ్ళో ఏంటంటే మా ఊళ్ళో దాదాపు పోలీస్ కానిస్టేబుల్ కానీ మొత్తం పోలీసు వాళ్ళు దాదాపు 30-40 మంది దాకా ఉన్నారు. వాళ్ళ ఇళ్ళలో ప్రతి ఇళ్ళకి ఇది ఉంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఎట్లుంటుంది, ఉంటుంది, ఎవరి ద్వారా అయితే బాగుంటుంది ఐడియా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి తీర్పిస్తారు, మాకు మంచి మెజార్టీ ఇస్తారు వాళ్ళు కూడా. మేము కూడా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వాళ్ళం మంచి ఊరిని మంచి డెవలప్ చేయడానికి చూస్తాం. ఇక్కడ ఎవరు కూడా స్వార్థపరుడు లేడు. ఊరిని డెవలప్ చేయడం అనేది మా స్వార్థం తప్పితే వేరే ఏం లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి మెజార్టీ ఇస్తామని చెప్పి మీ ద్వారా మరొకసారి మా ఊరి గ్రామస్తులు కావచ్చు, ఇక్కడ చూస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు చేస్తూ మరి ముగిస్తున్నాను.